హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హస్వితా వ్లాగ్స్. ఈరోజు రెసిపీ ఏంటంటే సమ్మర్ స్పెషల్ డ్రై ఫ్రూట్స్ మిల్క్ షేక్. సో ఇలా సమ్మర్లో చల్లగా ఇలా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేసుకోండి. చాలా చాలా బాగుంటుంది, చాలా ఎనర్జెటిక్గా కూడా ఉంటుంది. పిల్లలకి పెద్దలకి కూడా ఆరోగ్యానికి చాలా చాలా మంచిది. సాయంత్రం పూట ఇలా డ్రై ఫ్రూట్స్తో మిల్క్ షేక్ చేసుకొని తాగండి, ఎంత హాయిగా ఉంటుందో. సో ఇంకెందుకు ఆలస్యం, ఈ హెల్దీ డ్రింక్ని ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాము. ముందుగా నేను ఇక్కడ వాల్నట్స్ అండ్ జీడిపప్పు, అలాగే ఖర్జూరా, కిస్మిస్లు, బాదం, ఇలా అన్ని రకాల డ్రై ఫ్రూట్స్ అనేటివి తీసుకున్నాను. అలాగే ఒక 2 ఇలాచి కూడా తీసుకొని వీటన్నిటిని కూడా ఇలా మిక్సీ జార్లో వేసుకోవాలి. ఒక స్పూను షుగర్ అనేది వేసుకోండి. ఆ తర్వాత ఇవి కాచి చల్లార్చిన పాలు అరగంట సేపు ఫ్రిడ్జ్లో పెట్టుకొని వేసుకుంటున్నాను. చల్లటి పాలు వేసుకోవాలి. సో మీకు చల్లటి పాలు వద్దనుకుంటే నార్మల్ మిల్క్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా ఇవన్నీ యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని అట్లీస్ట్ ఒక 2-3 మినిట్స్ అయితే బ్లెండ్ చేసుకోండి. అప్పుడే మనకు ఈ డ్రింక్ అనేది చాలా సాఫ్ట్గా స్మూత్గా వస్తుంది. లేదంటే అందులో ఉన్న డ్రై ఫ్రూట్స్ అనేటివి అన్నీ కూడా పలుకులుగా ఉండిపోతాయి. ఇలా సర్వింగ్ గ్లాస్లో పోసుకొని దానిపైన జీడిపప్పు, బాదాం, ఫ్రూటీ ఇలా ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ తోటి గార్నిష్ చేసుకొని దానిపైన ఒక స్పూను హనీ అనేది యాడ్ చేసుకొని చల్లగా సర్వ్ చేసుకోండి. అంతే, ఎంతో ఈజీగా మన ఇంట్లోనే డ్రై ఫ్రూట్ మిల్క్ షేక్ అనేది చేసుకోవచ్చండి. సో ఇది చాలా ఎనర్జీని ఇస్తుంది, అలాగే మంచి శక్తిని ఇస్తుంది. ఈ సమ్మర్లో ఇలాంటివి చేసుకొని రోజు ఒక గ్లాస్ తాగితే చాలా బాగుంటుంది. సో మీకు నచ్చిందా? అయితే ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్లో మాత్రం ఖచ్చితంగా చెప్పండి. మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. ఇంకా మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బాయ్.